శివలింగం స్వయంగా వచ్చాడనమాట. శివుడి యొక్క మామగారైన దక్షుడి యజ్ఞం చేసి మోక్షాన్ని ఇక్కడ పొందడం వల్ల ద్రాక్షారామము అని పేరు వచ్చింది ఈ ప్రాంతానికి. అయితే విష్ణుమూర్తి వారు అమ్మవారి యొక్క దేహాన్ని 18 భాగాలు చేస్తే నాభిస్థాన భాగంతో మాణిక్యాంబాదేవిగా 12వ శక్తిపీఠంగా అవతరించింది మాణిక్యాంబాదేవి. అలాగే పంచారామంలో భీమేశ్వర స్వామి ఇక్కడ 14 అడుగులు ఉంటారు స్వామి శివలింగం వచ్చింది. అయితే విష్ణుమూర్తి వారి విష్ణు చక్రాన్ని వీరభద్రుడు మింగేయడం వల్ల స్వామి యొక్క శక్తి అనేది తగ్గిపోతుంది. ఆయన యొక్క శక్తిని తిరిగి పొందడం కోసం 40 రోజుల పాటు 1000 కమలాలతో దీక్ష చేశాడు పరమేశ్వరుడు. వచ్చిన విష్ణుమూర్తి వారిని పరీక్ష పెట్టి ఒక కమలాన్ని మాయం చేస్తే ఆయన యొక్క కన్నును కమలంగా చేసి ఇక్కడ తీసేసారు. చేతిలో కమలాన్ని పట్టుకుని విష్ణుమూర్తి వారు వెళ్తారు. చూసారు కదా, కింద నామాలు కనిపిస్తుంది చూడండి. శివలింగం మీద బ్రహ్మసూత్రాన్ని కలిగిన శివలింగం అది. 1000 సార్లు శివాలయానికి వెళ్ళి వస్తే ఎలాంటి ఫలితాన్ని పొందుతామో ఒకసారి ఆ బ్రహ్మసూత్రం దొరికినట్టు ఫలితం. అయితే ఇక్కడ ఏంటంటే ఇది సంకల్ప స్థానం. అంటే ఇక్కడ ఏదైతే మనం కోరుకుంటామో ఆ స్వామి